చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలి అంటే చికెన్ మొత్తం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అందులో సాల్ట్, కొంచెం పసుపు, నిమ్మరసం, కారపొడి, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే ఇంకా రెడీమేడ్ గరం మసాలా కూడా వేయచ్చు, చికెన్ మసాలా పౌడరు, కొంచెం పెరుగు, అలాగే కొద్దిగా పాలు, బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె వేసి లవంగాలు, అలాగే 2 యాలకులు, చెక్క ముక్క, ఏవైనా మరాఠీ మొగ్గలు ఉంటే కూడా వేసుకోవచ్చండి. వేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత తీసి కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి పుదీనా, కొత్తిమీర కూడా అందులోనే వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలండి. అది బాయిల్ అయిన తర్వాత ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడుకుతుంది. దాన్ని పప్పు గుత్తితో పేస్ట్ చేసి ఫస్ట్ చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగ పెద్ద మన దగ్గర ఏదన్నా పాత్ర ఉంటే అందులో వేసుకొని పప్పు దినుసుల పేస్ట్ అలాగే చికెన్ పేస్ట్ 2 కలిపి ఈ విధంగా కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఈ ఆయిల్ ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసిన చికెన్ పకోడా చేసిన ఆయిల్ ఉంది నా దగ్గర, అది వేసి కొంచెం నెయ్యి, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను. అవి వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇలా జారుడుగా వచ్చేంత వరకు బాగా మనకు ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం బయటికి తేలుతుంది, అంతవరకు మనం ఉడకబెడుతూ చేయాలండి. ఫైనల్గా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను వీడియో. ఓకేనండి, బాయ్.